Friends, welcome to Osmometric classes. Today we can see Brad's law in AEP statement first. Brad's law states that the path difference between the two reflected X-rays by the crystal planes should be an integral multiple of wavelength of incident X-rays for producing maximum constructive interference. అంటే Brad's law states that path difference between two reflected X-rays by the crystal planes అంటే ఏవైతే రెండు రిఫ్లెక్టెడ్ ఎక్స్రేస్ ఉంటాయో బై ది క్రిస్టల్ ప్లేన్స్ ఈ క్రిస్టల్ ప్లేన్స్ ద్వారా should be an integral multiple of wavelength. ఇది ఒక integral multiple of wavelength difference of incident X-rays for producing maximum or constructive interference. అంటే ఇది producing maximum లేదా constructive interference ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా డైగ్రామ్ PQRS ఇలా దీని మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. తీటా 2D sin తీటా. ఇది మీకు ఫర్దర్ చూపిస్తాను. ఇది ఎలా వచ్చిందో మనం చూద్దాం. ఇక్కడ let us consider a set of parallel lattice planes of crystal separated by distance d. అంటే ఇప్పుడు డిస్టెన్స్ d ద్వారా సపరేట్ అయ్యాయి ఫ్రెండ్స్. అలాగే ఏ పార్ట్ సపోజ్ ఏ నారో బీమ్ ఆఫ్ ఎక్స్-రేస్ ఆఫ్ వేవ్లెంత్ లాంబ్డా బి ఇన్సిడెంట్ అపాన్ దీస్ ప్లేన్స్ ఎట్ అన్ యాంగిల్ థీటా యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఏ పార్ట్ సపోజ్ ఏ నారో బీమ్ ఆఫ్ ఎక్స్-రేస్ ఆఫ్ వేవ్లెంత్ లాంబ్డా బి ఇన్సిడెంట్ ఇక్కడ ఇన్సిడెంట్ అపాన్ దీస్ ప్లేన్స్ ఎట్ అన్ యాంగిల్ థీటా యాజ్ షోన్ దీని మీద ఇన్సిడెంట్ అయ్యాయి ఫ్రెండ్స్ థీటా మీద. అలాగే కన్సిడర్ ఏ రే పిఏ రిఫ్లెక్టెడ్ ఎట్ ది ఆటమ్ ఏ. పిఏ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎట్ ఆటమ్ ఏ ఇన్ ద డైరెక్షన్ ఏఆర్. ఈ పిఏలో ఏఆర్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రమ్ ప్లేన్ 1 అండ్ అనదర్ రే క్యూబిక్ రిఫ్లెక్టెడ్ ఎట్ అనదర్ ఆటమ్ బి ఇన్ ద డైరెక్షన్ బిఎస్. చూసారు కదా ఫ్రెండ్స్, దీని దాంట్లో బిఎస్ అనేది కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ రేస్ ఈస్ సిబి ప్లస్ బీడీ. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ రేస్ ఈస్ సిబి ప్లస్ బీడీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా 1 మినిట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిబి ప్లస్ బీడీ ఇక్కడ పాయింట్ చూసారు కదా, సిబి ప్లస్ బీడీ అంటే ఇది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, ఇది కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్నే మనం ఇక్కడ సిబి బీడీతో మనం ఇండికేట్ చేసాం ఫ్రెండ్స్. మనం ఫర్దర్ చూద్దాం. విన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ రేస్ ఈస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ రేస్. ఏవైతే రెండు టూ రేస్ అనేవి ఉన్నాయో ఈస్ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ రేస్ ఫ్రెండ్స్. వేవ్లెంత్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫినామినా విల్ అకర్. దస్ కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఈ కండిషన్ ఎక్కడ మనకి యూస్ అవుతుంది అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఎట్లా, అదే ఏమిటంటే ఈ సిబి ప్లస్ బీడీ. ఇక్కడ సిబి ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ దీన్ని మనం ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ, మనం దీనికి ఏబీసీ ట్రయాంగిల్ లాగా యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వరకు దీన్ని పట్టించుకోకుండా జస్ట్ ఈ వరకు ఏబీసీ. దీనిలో మనం సైన్ థీటా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ థీటా ఉంది ఫ్రెండ్స్. సైన్ థీటా అంటే తెలుసు కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బీసీ బై ఏబీ వీడు అవడం ప్రొవైడ్ చేసాను చూడండి. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బీసీ బై ఏబీ ఫ్రెండ్స్. అలాగే బీసీ బై ఏబీ. ఇక్కడ ఏంటి ఏబీ అనేది మనం ఎప్పుడైనా డి అనుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డి అనేది రాశాను. అలా బీసీ బై డి. అలాగే ట్రయాంగిల్ ఏబిడి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబిడి ఆపోజిట్ బీడీ బై ఏబీ. చూసారు ఫ్రెండ్స్, బీడీ బై ఏబీ. బీడీ ఏబీ అంటే ఇది కూడా సేమ్ ఇలా స్ట్రేట్ ఉంటుంది. దీన్ని మనం డీతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం డీతో చేసి అలా బీసీ ఈజ్ ఈక్వల్ టు డి పైన పెట్టి డి సైన్ థీటా, బీడీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా ఫ్రెండ్స్. యాడ్ 1 and 2. మనం ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ డి 2D సైన్ థీటా. అలాగే బీసీ ప్లస్ బీడీని మనము ఎన్ ల్యాండా అంటాం. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, సిబి ప్లస్ బీడీ. ఫర్దర్ చూసాం ఎన్ ల్యాండా, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఎట్సెట్రా ఫర్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, సో ఆన్ ఎట్సెట్రా. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ చెప్తాను. వెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఎట్సెట్రా ఫర్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, సో ఆన్ ఎట్సెట్రా మ్యాక్సిమం రెస్పెక్టివ్లీ. ఫస్ట్ మ్యాక్సిమం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై 2D ఇంటూ సైన్ థీటా 2 ల్యాండా బై 2D. అలాగే n3 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా 3 ల్యాండా బై 2D. చూసారు రెఫరెన్స్. ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మీకు ఈ డయాగ్రామ్ దీనికి సంబంధించిన పాయింట్స్ రాసి ఇది మనం మ్యాథమెటిక్స్ ద్వారా చేస్తే ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు రాయండి, ఇంతవరకు రాసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఈ కాంటెంట్ నోట్స్లో ప్రొవైడ్ చేస్తాను, రాసుకోండి ఫ్రెండ్స్. బ్రాడ్స్ ఇలా డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బాగా డ్రా చేయండి. కొంచెం ఇక్కడ ఇది బ్లర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇన్సిడెంట్ ఏ రే మీరు చూసుకోండి. రాస్తున్నాను అనమాట.
Okay friends, we can see you later. Bye.